శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. వృషభ రాశి వారికి ముందుగా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాశి వారికి మా యొక్క వంగరవారి గంటల పంచాంగ రీత్యా రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ముందుగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయం 11, అదేవిధంగా వ్యయం 6, రాజపూజ్యం 1 మరియు అదేవిధంగా అవమానం వచ్చేటప్పటికి 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. గత సంవత్సరంలో వీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం ఈ సంవత్సరంలో వీరికి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యతలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చురుకుతనంతో పనిచేయగలుగుతారు. ఉద్యోగం లేనటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం అందిపుచ్చుకుంటారు. అదేవిధంగా ఈ రాశి వారికి నూతన వ్యాపార అవకాశాలు, నూతన వ్యాపార ప్రయత్నాలు సానుకూలపడే విధంగా ఉంది. గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఉన్నతమైనటువంటి స్థితిని ఆర్జించగలుగుతారు. సంపాదనలో ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కదలనటువంటి కొన్ని పనులు గత సంవత్సరం నుంచి అంటే గడిచిపోయినటువంటి క్రోధినామ సంవత్సరంలో ముందుకు జరిగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సంవత్సరంలో ముందుకు జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. గురువు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు ఈ రాశి వారికి. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో దూరంగా జరిగినటువంటి వారు మళ్ళీ మీకు ఉన్నతమైనటువంటి స్థితి రాగాలనే మీకు పక్కకు జరగటం, మీకు బెల్లం చుట్టూ ఈగల ముసిరినట్టుగా మీ చుట్టూ జనాలు తిరగటం మీరే గమనించగలుగుతారు. అటువంటి పరిస్థితి అంటే డబ్బు ఉంటే ఒక విధంగా, డబ్బు లేకపోతే ఇంకొక విధంగా ఉండేటువంటి సమాజాన్ని మీ కళ్ళకు గట్టినట్టుగా కనపడుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యతతో పాటు ఇంట్లో గృహంలో ఉన్నతమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ మరియు అదేవిధంగా ఈ రాశి వారికి భూ సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి రొటేషన్లో వడ్డీ రొటేషన్ అనేది సానుకూలపడే విధంగా ఉంది. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఇంట్లో ఒకరికి వివాహం జరగటం కానీ మరియు అదేవిధంగా వివాహ ప్రయత్నాల్లో కానీ ఇంట్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు ఈ యొక్క సంవత్సరంలో ఈ రాశి వారికి ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావటం, ఆర్థికంగా పరిపుష్టి పొందటం, ఇల్లు అంటే ఇంట్లోకి ఫైనాన్షియల్ ఫ్లో అనేది పెరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి రాజకీయంగా అత్యంత అనుకూలమైనటువంటి కాలం. మీరు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పొజిషను ఎవరో కొన్ని పట్టుకొనైనా సరే సాధించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ఈ యొక్క సంవత్సరం వీటికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా కొన్ని చిక్కులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సమస్యలను దాటి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీ యొక్క ఉన్నతిని, మీ యొక్క గొప్పతనాన్ని చూసి ఓర్వలేనటువంటి తనంతో ఏడ్చేటువంటి వారు చుట్టూ చేరతారు. ముందుకేమో ఆహా బాహో అని చెప్పి మిమ్మల్ని పొగుడుతూ, వెనకాలేమో మీ గురించి కుళ్ళుబోతుతనంతో మిమ్మల్ని తిట్టుకునేటువంటి వారు ఎక్కువగా అవుతారు. సంతాన సంబంధితమైన విషయాల్లో సంతానం ఎదుగుదల అనుకూలంగా ఉంటుంది. సంతానం కలగటం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సంతానం అనేది కలిగి గృహం వృద్ధిలోకి రావడం జరుగుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు. ఉద్యోగం రాదు అనుకున్నట్టు చోటు నుంచే ఉద్యోగం రావటం ఒక మంచి పరిణామంగా, కొత్త వాహనం కొనుక్కోవటం, కొత్త గృహం కొనుక్కోవటం, ఇంట్లో మానసిక ప్రశాంతత అనేది నెలకొంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి చురుగ్గా పనిచేయగలుగుతారు. మరియు అదేవిధంగా వివాహ సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలపడే విధంగా ఉంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ నూతన బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అని చెప్పి, విస్తరణ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వాటిలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకి ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు ముఖ్యంగా గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ కానీ రాస్తున్నటువంటి వారు మరియు అదేవిధంగా పోటీ పరీక్షలు అయినటువంటి ఎంసెట్, నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు అత్యధికమైనటువంటి బిందువులతో
సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఇది మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది. మరియు శత్రువులు ఎవరైతే ఉన్నారో, శత్రువులు ఎక్కువైనప్పటికీ కూడా వారు మిమ్మల్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. వారు చేయాలనుకున్నటువంటి మీకు హాని చేయాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో శని యోగకారకమైనటువంటి స్థానంలో లాభస్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చినప్పటికీ శత్రువు వృద్ధి అధికంగా ఉన్నప్పటికీ ఆ యొక్క శత్రువులకి ఒక మంచి గుణపాఠాన్ని ఎప్పటి నుంచో నేర్పించాలనుకున్నటువంటి గుణపాఠాన్ని నేర్పిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వయోవృద్ధులకి ఆరోగ్యంగా ఈ సంవత్సరం రికవరీ అనేది సానుకూలపడే విధంగా ఉంది. ఇది ఒక మంచి పరిణామంగా భావించగలుగుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా పిల్లలు ఎదుగుదల అనుకూలంగా ఉన్నప్పటికీ పిల్లలు సెటిల్మెంట్ అవుతారా లేదా అనే ఒక భయం అనేది వెంటాడే విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా మిమ్మల్ని ఏదో ఒకటి చేయాలి, మిమ్మల్ని కష్టానికి గురి చేయాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకి ఒక చెక్ అనేది పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఏది ఏమైనప్పటికీ ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను, ఈ ఫలితాన్ని అనుభవించాలని చెప్పి మీరు ఆలోచించగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ఖర్చుల విషయంలో చాలా వరకు గత సంవత్సరంలో జరిగిపోయినటువంటి అనవసరమైనటువంటి దుబారా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రికవరీ అనేది చేయగలుగుతారు. రావాల్సినటువంటి డబ్బు, ఇరుక్కుపోయినటువంటి డబ్బు విషయంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు. పునర్వివాహ సంబంధితమైన విషయాలు ఈ సంవత్సరం సానుకూలపడే విధంగా ఉంది. ఒక మంచి శుభవార్త, మానసిక ప్రశాంతత ఇంట్లో నెలకొంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీలో పనిచేస్తున్నటువంటి వారు, ఫిల్మ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు, మరియు అదేవిధంగా సినిమా మేకప్ ఆర్టిస్టులు కానీ, యూట్యూబ్ నిర్వాహకులు కానీ, సెలూన్స్, మెడికల్ షాప్స్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. పుస్తక రంగం ముద్రణలో ఉన్నటువంటి వారు, డిస్ట్రిబ్యూటర్లు, పేపర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. ఫార్మాస్యూటికల్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో బ్రోకర్లుగాను, మీడియేటర్లుగాను పనిచేస్తున్నటువంటి వారికి రొటేషన్ అనేది అనుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి స్టేషనరీ మరియు అదేవిధంగా ప్రింటింగ్ ప్రెస్, ఎలక్ట్రానికల్ మీడియాలో చెప్పినట్టు విధంగానే సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సిమెంట్ బిజినెస్లో 3 పువ్వులు 6 కాయలుగా సంపాదించగలుగుతారు. వాటితో పాటు ఈ సంవత్సరం మంచి వ్యాపారాలు ఏ వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయంటే ముఖ్యంగా బుక్ స్టాల్స్ బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. మరియు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క స్కూల్స్ మేనేజ్మెంట్స్ రంగాల్లో రన్ చేస్తున్నటువంటి వారు, స్కూల్స్ నిర్వాహకులు, స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి వారు, టీచింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, మత ప్రబోధకులు, వీరందరికీ కూడా ఈ యొక్క సంవత్సరం అనుకూలంగా ఉంది. పౌరోహితులకు కూడా ఈ సంవత్సరం ప్రథమార్థం, ద్వితీయార్థం బాగానే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. జ్యోతిష్యులు, వేద పండితులకి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు యొక్క సంవత్సరం వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా రాబోతున్నటువంటి అక్టోబర్, నవంబర్ నెలలో గురువు యొక్క అతిచార స్థితిలోకి మారుతున్నాడు. ఇది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఒక నెల రోజుల పాటు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. మే 18 మరియు అదేవిధంగా మే 18 రాహుకేతుల యొక్క ఏదైతే స్థానచలనం ఉందో ఆ యొక్క సమయంలోనూ ఈ రాశి వారికి మే 18 రాహుకేతుల యొక్క స్థితిగతి అంత అనుకూలంగా లేదు. కాబట్టి మే 18 తారీఖున తర్వాత నుండి ఈ రాశి వారికి వచ్చే రాహు ప్రభావం అంటే రాంగ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పక్కదారులను పట్టించేటువంటి ఇన్వెస్ట్మెంట్స్, అన్నెసెసరీగా ఈ యొక్క మోసపూరితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మనవి ఏవైతే ఈ ఆన్లైన్ గేమింగ్స్ కానీ లేకపోతే బెట్టింగ్స్ కానీ వీటన్నిటికీ దూరంగా ఉండండి. కృషితో నాస్తి దుర్భిక్షం. జ్యోతిష్యం ఎప్పుడు ఊరక ఇంట్లో కూర్చుంటే మీకు డబ్బులు వస్తాయని చెప్పదు. మీరు ప్రయత్నం చేయాలి. గోచారం ఎప్పుడైనా అదే చెప్తుంది. ప్రయత్నం పూర్వకంగా చేసినప్పుడు మీకు సరైనటువంటి సమయాన్ని సూచించగలుగుతుంది. అంతవరకే దాని యొక్క పరిధి. కానీ ఎవరైనా సరే కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది. ఇది మన వేద శాస్త్రాల్లో కూడా ఇదే చెప్పడం జరిగింది అన్నమాట. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేస్తున్నటువంటి వారు, కన్స్ట్రక్షన్ లాడ్జెస్లో పనిచేస్తున్నటువంటి వారు, పాలిటిక్స్లో పనిచేస్తున్నటువంటి వారు, పొలిటీషియన్స్ కానీ లేకుండా ఉంటే
ఈ యొక్క లాడ్జుల నిర్వాహకులు కానీ రెస్టారెంట్ హోటల్ నిర్వాహకులకు కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నది. టీచర్స్కి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రొఫెసర్స్, యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది వీరందరికీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరం వీరు పొందగలుగుతారు. స్వస్తి.